బీహార్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. బీహార్లో ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మళ్ళీ ఎన్డీఏనే గెలుస్తుందా, మార్పు వస్తుందా? అధికారం తమదేనంటూ మహాగఠబంధన్ చెప్తోంది. పెరిగిన పోలింగ్ శాతంతో అందరిలోనూ టెన్షన్ కొనసాగుతోంది. గతం కన్నా ఈసారి బాగా పోలింగ్ శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ప్రతిపక్షం చెప్తోంది. మళ్ళీ తామే గెలుస్తామనే ధీమలో ఎన్డీఏ కనబడుతోంది. మొత్తం మీద 2020లో 57.29% పోలింగ్ జరిగితే తొలి దశలోనే ఈసారి 65.8% పోలింగ్ జరిగింది. రెండో దశలో సాయంత్రం 4 దాటిన తర్వాత దాదాపు 60% పైగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బీహార్లో ఎన్నికల పోలింగ్ సరళి కనుక చూస్తే కనుక గతంతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారబోతుంది, ఎవరి కొంప ఉంచబోతోంది? ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ముఖ్యంగా బీహార్లో నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతున్న ఎన్నికల రణరంగంలో ఎవరు విజేతలుగా నిలవబోతున్నారు, ఎవరు పరాజితులుగా ఉండబోతున్నారు? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ. బీహార్లో ప్రస్తుతం పోలింగ్ ముగిసింది. బీహార్లో 65% పైగానే తొలి దశలో పోలింగ్ జరిగింది. రెండో దశలో దాదాపుగా 60% పైగా పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా 65% పైగా పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువ. గతంలో 57.5% మాత్రమే పరిమితమైన బీహార్ పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు కాస్త పెరిగింది. ఈసారి మహాగఠబంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతరత్ర వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తుంటే ఎప్పట్లాగానే ఎన్డీఏలో జేడీయూతో పాటు బీజేపీ అలాగే ఇతరత్ర కొన్ని పక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈసారి చాలా హోరాహోరీగా ప్రచారం జరిగింది. 10 సంవత్సరాల నితీష్ సర్కార్ ఎలాగైనా సరే ఈసారి అధికార మార్పు తీసుకొస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ ఆర్జేడీ విల్లూరుతుంది. ప్రధానంగా ఆర్జేడీని పూర్తిగా భుజాలపై వేసుకున్న తేజస్వి యాదవ్ ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహాగఠబంధన్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీతో పొత్తుల వ్యవహారం ముగిసిన తర్వాత ఈ రెండూ కలిసి ప్రచారంలో బీజేపీకి ధీటుగా అన్ని చోట్ల బీహార్లోని అన్ని ప్రాంతాల్లో పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. రోడ్ షోలు, బహిరంగ సభలు, బీజేపీ అగ్రనేతలకు ధీటుగా ఈ ఇరు పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వెనుకబడ్డ సీమాంచల్ ప్రాంతం నుంచి బీహార్ పట్నా రాజధాని అలాగే మిగతా ప్రాంతాల వరకు, అలాగే మిథిలా, మగధ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బీహార్లో ఆర్జేడీ ఈసారి మళ్ళీ అధికారం కైవసం చేసుకుంటాం. 10 ఏళ్లుగా దూరంగా అధికారంకు ఉన్న ఆర్జేడీ ఈసారి అధికారం కోసం తహతలాడుతోంది. అధికారం కోసం అన్ని రకాల ఛాయశక్తుల ప్రయత్నం చేశామని చెప్తోంది. ఇక కాంగ్రెస్ కూడా దశాబ్దాల కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా మళ్ళీ విశ్వ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే తేజస్వి యాదవ్ని సీఎం ఫిగర్గా పెట్టి ఈసారి ఎన్నికలకు వెళ్ళింది. ఈసారి మరి బీహార్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? బీహార్ ఓటర్లు మళ్ళీ నితీష్ కుమార్కే పట్టం కట్టబోతున్నారా? బీహార్ ఓటర్లు ఈసారి అధికార మార్పు కోరుకుంటున్నారా? బీహార్లో ఏం జరగబోతోంది? బీహార్లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ పాత అంటే ఇప్పుడున్న అధికార పక్షమే మళ్ళీ అధికారాన్ని దక్కించుకోబోతుందా? మళ్ళీ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నితీష్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారా? లేదా మహాగఠబంధన్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఏం జరగబోతుంది? ఓవైపు బీజేపీ కూటమి, ఓవైపు ఆర్జేడీ కూటమి పోటాపోటీగా బీహార్లో ప్రచారం కొనసాగిస్తుంటే మరోవైపు కొత్తగా పార్టీ పెట్టిన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఎంత మేరకు ప్రభావం చూపబోతున్నారు? ప్రశాంత్ కిషోర్ అసలు ఎంత మేరకు బీహార్లో ఈసారి ఓటర్లను ప్రభావితం చేయబోతున్నారు? ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎంత మేరకు ఓట్లను రాబట్టుకోగలుగుతారు? ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చ. బీహార్లో మరికొద్దిసేపట్లో బీహార్లో ఒక్క 4 నిమిషాల్లో బీహార్లో పోలింగ్ పూర్తి కాబోతుంది. మరొక 4 నిమిషాల్లో బీహార్లో పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. బీహార్లో ఓటింగ్కు సంబంధించి అనేక అంచనాలున్నాయి. ఈసారి బీహార్ దంగల్లో ఎవరు నెగ్గబోతున్నారు, ఎవరు విజేత, ఎవరు పరాజిత? ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళన ఒక ఆసక్తికర చర్చ. బీహార్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో
దేశవ్యాప్తంగా కూడా అనేక అంచనాలున్నాయి. ఈ నెల 6న తొలి విడత పోలింగ్ జరిగితే భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 65% పైగా పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడత కూడా అంటే ఇవాళ జరిగిన పోలింగ్లో కూడా అదే స్థాయిలో భారీగా పోలింగ్ జరుగుతోంది. అంటే బీహార్లో ఏం జరగబోతోంది? బీహార్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? బీహార్లో లేదా పాత ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారా? నితీష్ కుమార్ చరిష్మా మళ్ళీ పనిచేయబోతుందా లేదా మళ్ళీ ఆర్జేడీకి జవసత్వాలు పుంజుకుంటుందా? ఆర్జేడీకి జనాలు జీవం పోస్తారా? దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ కూటమి, మహాగఠబంధన్ కూటమి ఈసారి మళ్ళీ ప్రజల మెప్పు పొంది బీహార్లో రాజకీయంగా మళ్ళీ ఊపిర్లు పోసుకుంటుందా? ఏం జరగబోతుంది మరికొద్దిసేపట్లో తేలబోతుంది. మరికొద్దిసేపట్లో దేశవ్యాప్తంగా వివిధ సర్వే సంస్థలు బీహార్ పోలింగ్ సంబంధించి అనేక అంచనాలతో ముందుకొస్తున్నాయి. సరిగ్గా 6 గంటలకు పోలింగ్ ముగియగానే దేశవ్యాప్తంగా అన్ని మీడియా ఛానళ్ళు, అన్ని స్వతంత్ర సర్వే సంస్థలు మరికొద్ది క్షణాల్లో వాళ్ళ అంచనాలను బయట పెట్టబోతున్నాయి. సరిగ్గా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 6 దాటిన తర్వాత బీహార్ ఎగ్జిట్ పోల్స్, బీహార్ భవితవ్యం బయటపడబోతోంది. మరి ఈ సర్వే సంస్థలన్నీ కూడా నిజంగా ఈ ఓటర్ల నాడిని పసిగట్టగలిగాయా? ఓటర్ల మదిలో ఏముందో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా పోలింగ్ సరళిని రిఫ్లెక్ట్ చేయబోతున్నాయా? ఉన్నట్టుగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయా లేదా అంచనాలు తలకిందులు కాబోతున్నాయా? ఏం జరగబోతుంది మరికొద్ది క్షణాలు తేలబోతుంది. ఎస్, మరొక 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. మరొక 2 నిమిషాల్లో బీహార్ పోలింగ్ ముగియబోతుంది. ఈ 2 నిమిషాల తర్వాత సరిగ్గా 6 గంటల 5 నిమిషాలకు లేదా 6 గంటల 10 నిమిషాల లోపే లేదా షార్ప్గా 6 తర్వాతే వివిధ మీడియా సంస్థలు జాతీయ స్థాయిలో ఇక బీహార్ ఎన్నికల సరళి, బీహార్ పోలింగ్ తర్వాత బీహార్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయా సర్వే సంస్థల ఫలితాలు వెల్లడి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మొదటి విడతలో 60%, ఈసారి రెండో విడతలో ఇవాళ జరిగిన 122 స్థానాలకు సంబంధించి 60% పైగానే పోలింగ్ నమోదైంది. ఇది ఏం జరగబోతోంది? ఈ 65% పైగా నమోదైన పోలింగ్ బీహార్ చరిత్రలో బహుశా ఈ దశాబ్ద కాలంలో అంటే 2020 పోలింగ్తో పోలిస్తే ఖచ్చితంగా ఇది ఎక్కువే. ఖచ్చితంగా ఒక 7-8% ఎక్కువ పోలింగే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో 6 గంటల తర్వాత ఎంత అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పబోతుంది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరిని అందలం ఎక్కించబోతోంది, ఎవరి కొంప ముంచబోతోంది? ఈసారి బీహార్లో ఏం జరగబోతోంది? బీహార్ ఫైట్ ఎవరిని రాజుని చేయబోతోంది, ఎవరిని బంటుని చేయబోతోంది? చూద్దాం మరికొద్ది క్షణాలు. బీహార్కు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్, ఆయా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ పూర్తి స్థాయిలో మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. బిగ్ టీవీ ఎప్పటికప్పుడు ట్యూన్ చేస్తూ ఉండండి, బిగ్ టీవీని ఫాలో అవుతూ ఉండండి. మరికొద్ది క్షణాలు సరిగ్గా మరొక నిమిషం మాత్రమే మిగిలి ఉంది. సరిగ్గా 1 నిమిషంలో బీహార్ పోలింగ్ పూర్తి కాబోతోంది. బీహార్ పోలింగ్ పూర్తయిన వెంటనే ఇక ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మరికొద్ది క్షణాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడబోతున్నాయి. జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు మరికొద్ది క్షణాల్లో బీహార్ పోలింగ్ సంబంధించిన అంచనాలు వెలువచ్చే అవకాశం ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ 6 అయింది, బీహార్ పోలింగ్ ముగిసింది. సరిగ్గా 6 అవుతుంది, 6 గంటలు అవుతుంది, బీహార్ పోలింగ్ ముగిసింది. సరిగ్గా ఇప్పుడే బీహార్కు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ను మరికొద్ది క్షణాల్లో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. దేశవ్యాప్తంగా వివిధ సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి? బీహార్లో మహాగఠబంధన్ అలాగే ఎన్డీఏ కూటమి, ఈ 2 కూటముల్లో గెలుపోటంలు ఎవరి వైపు ఊగిసలాడుతున్నాయి, గెలుపోటంలు ఏ రకంగా ఉండబోతున్నాయి? గతంతో పోలిస్తే 2015, 2020, 2025 ఈ 3 పోలింగ్ శాతాలు ఎలా ఉన్నాయి? ఈ మూడింటికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫలితాలు, అంచనాలు, విశ్లేషణలు ఏ రకంగా ఉండబోతున్నాయి? మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం బిగ్ టీవీ స్క్రీన్పై. ఈ 3 సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంగా జరుగుతున్న పోలింగ్ సరళి ఎలా ఉండబోతుంది? ఒకసారి మా ఢిల్లీ కొలీగ్ శివాతో జాయిన్ అవుతాను. శివాతో జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఎస్, ఎగ్జాక్ట్గా 6 అవుతుంది, బీహార్ పోలింగ్ ముగిసింది. 6 అవుతుంది ఇప్పుడే. బీహార్ పోలింగ్ ముగిసిన తర్వాత